వద్దు వద్దు, నా దగ్గరికి రావద్దు. నన్ను అంజలిని దూరం చేస్తావా? మమ్మల్ని దూరం చేయడానికే వస్తావా? చంపేస్తాను నిన్ను, చంపేస్తాను. అంజలి, ఇంక నువ్వు వెళ్ళి పడుకో. అంజలి, నువ్వంటే ప్రాణం. నేను కళ్ళు మూసి తెరిచినా ఇదిగో నా గుండెపై చెయ్యేసిన, ఆలోచించిన, ఏదైనా కలలు కన్నా కనిపించేది నీ రూపమే. వినిపించేది నీ మాటే. అలాంటిది మనల్ని దూరం చేసేదాన్ని మన దగ్గరికి రానివ్వను. ఇదిగో ఆ తాయెత్తైనా సరే, ఎల్లుండి పెళ్లి చూపులైనా సరే, స్వామీజీ చెప్పినట్టు నీ జీవితంలోకి వచ్చి నీ మనసులో నుంచి నన్ను మరిపించే ఆ వ్యక్తి ఎవరు? కొవ్వు కరగడమేమో గాని కాళ్ళు కందడం తథ్యమనిపించుచున్నది సోదరా. ఈ పరుగు పందెం నా వల్ల కాదు. పూజ, నువ్వు స్లిమ్ అయితే గాని నీకు సంబంధాలు రావే. అగ్రజ, మొదట మీ కళ్యాణ గడియలు మోగనిమ్ము. తదుపరి మా గురించి ఆలోచించుదువు. కంగారు ఎందుకే, టైం వస్తే అన్నీ కలిసి వస్తాయి. సర్లే, నీ బాధ చూడలేకపోతున్నాను,
ఓ చిన్న బ్రేక్ తీసుకుందామా? లెస్స పలికితివి పదము. సరే పద. ఇంకనూ స్నానమాచరించలేదు, అప్పుడే పూజ చేయదువా? పూజ కాదు పూజ, ప్రపోజ్ చేయాలనుకున్నాను. నాలా ఆరుని ఇష్టపడే అమ్మాయి అదిగో ఆ క్లాక్ టవర్ దగ్గరే కనిపించకుండా వెళ్ళిపోయింది. ఏ రోజైనా మళ్ళీ కనిపించకుండా పోతుందా అని చిన్న ఆశ. ఓరి అగ్రజ, మాకు అర్థమైనది. నీ మనసు జారి ప్రేమలో పడినది, అంతేనా? ఏమోనే తెలీదు. ఈ ఫ్లవర్ అయితే ఆ ప్లేస్లో పెడతాను. అఫ్కోర్స్ ఇది ఒక రకంగా పూజనే. నో డౌట్ నీకు మెంటల్ అనుకుంటారు. వాడెవడో తెలీదు, ఎక్కడుంటాడో తెలీదు. అలాంటి వాడి కోసం ప్రేమతో ఫ్లవర్ పెట్టిపోతావా? లవర్ అయితేనే ఫ్లవర్ ఇస్తే కిక్కుండదే. ప్రేమించాలి. నాలా ఆరుని ఆరాధించేవాడు ఎవడైనా ఎక్కడున్నా డెఫినెట్గా నా మనసులో మాట తనకి చేరుతుంది. స్పాట్ ముందుగా చెప్పావు కాబట్టి సరిపోయింది, లేకుంటే ఈ సిటీ మొత్తం చక్కర్లు కొట్టించేదానివేమో. బాయ్ ఫ్రెండ్ బైక్ ఎక్కి రోజంతా చక్కర్లు కొడతావు, ఒక్క రోజు ఇక్కడికి రావడానికి బద్ధకమేనా? పద. ఓ మై డియర్ క్లాక్ టవర్, ఆ రోజు నీ టైం 6 దగ్గరే ఆగిపోయింది కదా. నాకు గుడ్ టైం స్టార్ట్ అయింది అనిపిస్తుంది. ఒక్కసారి ఆ మెరుపుని మళ్ళీ చూసేలా ఆశీర్వదించు ప్లీజ్. పిచ్చి అగ్రజ, నువ్వేమి చేయుచున్నావో నీకేనా అర్థమవుచున్నదా? మన మాత సూర్యకాంతముకి ఈ సంగతి తెలిసినచో నిన్ను నిలువునా దహించి వేయుము. ఎందుకు? పెళ్లి సంబంధాలు చూసిన వేళ ప్రేమ వేషాలు వేసినచో కడిగి పారేయను కదా. మనసులో ఫీలింగ్స్ బయట పెట్టకపోతే చిన్న వయసులోనే హార్ట్ అటాక్ వచ్చేలా ఉంది. అమ్మ చూపించిన సంబంధాలు నాకేవీ నచ్చలేదే. బహుశా ఈ ఆరు సుందరి నాకు తారసపడే వేళ దగ్గర పడిందేమో. నీ వాలకం చూచినచో నాకు వానరం గుర్తుకొచ్చుచున్నది. నీ వేషాలు కట్టిపెట్టనుచో మాత నిన్ను కట్టిపడేయును. అలా అనకే. ప్రేమ విషయంలో అన్నయ్యను ఎంకరేజ్ చేస్తే నీకు పుణ్యం వస్తుందే. అమ్మో, ఈ పాపంలో నాకు భాగముందని తెలిస్తే జననీ జనకులు నన్ను శిక్షించెదరు. నన్ను వదిలే అగ్రజ. అర్థం చేసుకోవే, నేను ఆ అమ్మాయిని ఇక్కడే చూశాను. మళ్ళీ ఆ అమ్మాయి ఇక్కడికే వస్తుందని, నేను ఇక్కడే తన్ని కలుస్తానని నా మనసు చెప్తుంది. ఇవాళ కాకపోతే రేపు. ఇక్కడేనే నా హార్ట్ బీట్ లో డిఫరెన్స్ తెలిసింది. ఈ రోజ్ ఫ్లవర్ ఇక్కడే పెడతాను. సరే పద వెళ్దాం.
నాలాగే ఫ్లవర్ పెట్టేశాడు. అంటే తను కూడా నాలాగే ఆలోచిస్తున్నాడు. తనే ఫ్లవర్ పెట్టాడు. చాలా సర్ప్రైజింగ్ గా ఉంది అంజలి. తను కూడా ఇక్కడికి రావడం, నీలాగే ఫ్లవర్స్ పెట్టడం, ఇట్స్ అమేజింగ్. వాట్ ఏ కోఇన్సిడెన్స్. తను వచ్చి ఎంతసేపు అయిందో? తను ఈ చుట్టుపక్కల ఎక్కడ ఉండాలి? అగ్రజ, ఆ బాలిక ఆత్రము చూచనుచో నీకు ఏమనిపించుచున్నది? ఏదో హడావిడిలో ఉన్నట్టుంది. పాపం కాలేజ్ బస్ మిస్ అయినట్టుంది. ఓరి వెర్రి సోదరా, కళాశాలకు వెళ్ళుచున్న ఎడల భుజమున సంచి ఉండవలను కదా. బదులుగా ఆత్రము ఉందంటే అంతరంగమున ఏదో గుబులు ఉందన్నమాట. ఖచ్చితంగా ఈ కన్య ప్రియుడి కోసమే కలవరపడుతున్నదని నా ధర్మ సందేహము. కొంపతీసి ఇప్పుడు ఇల్లు అడుగుతావా ఏంటి? మళ్ళీ గోప్ పగిలిపోద్ది. వైజాగ్లో చెంపదెబ్బ తిన్నావు కదా, గుర్తుందా? ఈసారి టిఫిన్ కాదు, ఏకంగా ఫుల్ మీల్సే. ఖచ్చితంగా ఆ బాలిక ప్రియుడు హస్తమిచ్చినందుకే అంతాత్రంగా పరిగెట్టుచున్నదని నా నమ్మకం రా. నీ బొందలా ఉంది కదా, మనకెందుకు చెప్పు? తేడా వచ్చిందనుకో ఇద్దరిని కలిపి కుమ్ముతారు. పద వెళ్దాం. అంజలి, కనబడని వాడి కోసం ఇంతలా వెతుకుతున్నావేంటే? రోజ్ ఫ్లవర్ పెట్టాడంటే నా కోసం వచ్చి వెళ్ళాడనే కదా. ఓకే, వచ్చాడు. రేపు రాడా? వస్తాడే. రేపు నేను ఉండను కదా. వైజాగ్ వెళ్ళిపోతున్నావు. గీతక్కకి పెళ్లి చూపులు. రేపు కాకుంటే ఎల్లుండి, లేదంటే వారం. వరి అవ్వకంజలి. 1-2 రోజులు చూసి ఇక నేను రాననుకొని ఫిక్స్ అయిపోతే ఇంకెప్పుడు ఇటువైపు రాడతను. అదే టెన్షన్గా ఉంది. ఐ మిస్ హిమ్. నన్ను భయపెట్టావు కదూ? ఎవరు నువ్వు? రా, నా ముందుకు రా.
నన్నే భయపెడతావా? రావే ముందుకి, దాక్కున్నావే. ఆ రోజు నన్నే భయపెడతావా? నీకోసమే వచ్చానే. ఎక్కడున్నావు? చెప్పులు ఇలా వేసుకున్నానేంటి? గీతక్క బావుండాలని అమ్మ మొక్కని దేవుళ్ళు లేరు, చెయ్యని పూజలు లేవు. పెళ్లి చేస్తే అక్క జీవితం బావుంటుందని స్వామీజీ గారు చెప్పారు. అక్కని అర్థం చేసుకుని కంటికి రెప్పలా చూసుకునేవాడు ఎక్కడున్నాడో నువ్వే దారి చూపాలి తల్లి. అంజలి ఎక్కడ ఉండుంటుంది? కాలేజ్కి వెళ్ళుంటుందా? నమస్తే కంప్యూటర్ జాతకం మాస్టర్ గారు. నమస్తే బాబు, బాగున్నారా? బాగున్నాను, మీరు బాగున్నారా? బాగున్నాను. దారిలో వెళ్తుంటే మీరు కనబడ్డారు. లాస్ట్ టైం హ్యాండ్ పెడితే ప్రమోషన్ వచ్చిందని షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఈసారి ఏమొస్తుందో చూడాలి. అక్కడ అమ్మోరుంది, ఇక్కడ అమ్మోరి ఆనుంది. చెయ్యటి బాబు, జాతకం మారుతుంది. అంతేనంటారా? భళా, ఏంటి రాలేదా? వచ్చింది బాబు. ఈ అదృష్ట సంఖ్య 6 కదా, ఆనందం తాండవిస్తుంది. డాన్స్ చేద్దాం రావే.